విషయం ఏంటంటే, నా పేరు దీప్తి. నేను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీగా పనిచేస్తాను. మా వ్యవస్థ గురించి చెప్తాను. మా వ్యవస్థ జ్యుడిషియరీ నుంచి పుట్టింది. జ్యుడిషియరీ పనిచేస్తే తెలుసు కదా మీకు, కోర్టులు, తీర్పులు. అయితే మా వ్యవస్థకి జ్యుడిషియరీకి ఏంటి సంబంధం అంటే, యాక్సెస్ టు జస్టిస్. అంటే ప్రతి ఒక్కరికి శారీరక లోపం ఉన్న, మానసిక లోపం ఉన్న, బడుగు అంటే షెడ్యూల్ తెగలకి చెందిన వాళ్ళైనా, లేకపోతే ఆర్థికంగా 3 లక్షల లోపల ఉన్న, లేకపోతే ప్రకృతి వైపరీత్యానికి చెందిన అన్ని పోగొట్టుకున్న వాళ్ళు, తర్వాత మణిపూర్లో ఎథనిక్ వైలెన్స్ గురించి తెలుసు కదా, అట్లా ఏదైనా గొడవలు జరిగి మొత్తం పోగొట్టుకున్న వ్యక్తులకి, సీనియర్ సిటిజన్స్కి, వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం, స్త్రీలకి పిల్లలకి కూడా వాళ్ళకి ఏ రకంగా ఫీజు తీసుకోకుండా న్యాయ సహాయం అందిస్తాం. న్యాయ సహాయం అందించాలంటే అడ్వకేట్ని పెడతాం, మీకు కోర్ట్స్లో కేసెస్ నడుపుకునేలాగా చూస్తాం. అడ్వకేట్ పెట్టడం అంటే, ఒక కోర్టులో ఒకరి మీద కేసు వేసినప్పుడు అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. కోర్టులో చాలా మెథాడికల్గా జరుగుతుంది. అంటే చాలా ప్రక్రియ ఉంటుంది. సమన్స్ ఇవ్వడం, దానికి బత్తా కట్టాలి, అవన్నీ కూడా డబ్బుతో కూడుకునేవి. ఇది సాక్షులకి బత్తా కట్టాలి, ఏదైనా బత్తా కట్టుకోవాలి, అవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నవి. డబ్బు లేకపోతే మన న్యాయం జరగలేదంటే అది రన్స్ కౌంటర్ టు ద కాన్సెప్ట్ కాల్ డెమోక్రసీ. అవునా? డెమోక్రసీ అంటే ఏంటి? మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాబాయ్ అరాచకం అంటారు కదా, అరాచకం అంటే ఏంటి? ఏదైనా ప్రాబ్లం వేస్తే చెప్పలేవు బయటికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు కింగ్ ఉండేవాడు, ఏం చేసేవాడు? ఒకటి మీద కోపం వచ్చిన హ్యాంగ్ హెమ్ అంటే ఎవరైనా మాట్లాడేవాళ్ళ? కింగ్తో ఎవరు పెట్టుకోరు, ఎందుకంటే 3 లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మొత్తం ఆయనలో మిడిపోయి ఉంటాయి. నో అపీల్, నథింగ్. ఆయన ఫారం ఫర్ హిమ్సెల్ఫ్. కానీ ఇప్పుడు అలా కాదు కదా, డెమోక్రసీ వచ్చింది. చట్టసభలు వేరే ఉన్నాయి, చట్టాన్ని అమలుపరిచే యంత్రాంగం వేరే ఉంది. తర్వాత మనకి జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ ఏం చేస్తే, మా కింద కోర్టులు ఒక మనిషి యొక్క హక్కులు, తర్వాత వాళ్ళ బాధ్యతల్ని గుర్తిస్తూ తీర్పులు ఇస్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? చట్టం కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉందా, దాటేసిందా? ఇప్పుడు చట్టసభలో కూర్చొని చట్టం తయారు చేస్తారు. ఆ చట్టం దేనికి ఒదిగి ఉండాలి? కాన్స్టిట్యూషన్ గీట్రాయి మీద గీస్తే నిలబడాలి. నిలబడకపోతే ఏమవుతుంది? చట్టం చెల్లుబాటు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి శబరిమలే ఉంది. శబరిమల ఏముంది? ఏం చెప్పారు? శబరిమల ఏం చెప్తుంది? శబరిమలలో రూల్స్ ఏంటి? పుబట్టి చెందిన ఆడవాళ్ళు అలౌడ్ కాదు. ఏం చెప్తారు? కన్యాస్వాములు కాన్సెప్ట్, కన్యాస్వాములు మాత్రమే వెళ్ళాలి, పుబట్టి దాటిన వాళ్ళు అపవిత్రం చేస్తారు. కానీ అది ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమొచ్చి చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆ రకమైన రూల్ మనకి గీట్రా ఏంటి? ఆర్టికల్ 14 గీస్తే ఏమవుతుంది? చెల్లదు. మనం బయట ఏముంది? సుప్రీంకోర్టు బయట మొరాలిటీ కాదు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ చెల్లుద్ది. బయట మొరాలిటీలో మనం చెప్తాం చాలా. బయట మొరాలిటీలో ఏం చెప్తాం? పిల్లి వస్తే మనకి తప్పు, విధవ వస్తే బయటికి అపశకునం. ఎందుకంటే దానికి హ్యావ్ గాట్ ఓన్ రీజన్స్, వాళ్ళకి జస్టిఫికేషన్కి ఏముంటుంది? అవును, ఎవరికో మీకు తెలీదా? ఒక విధవ బయటకు వచ్చిందంట, ఇటు చూసారంటే యాక్సిడెంట్ అయిపోయి పోయాడు, వాడు రాసుంది పెట్టాడు పోయాడు, అది వేరే విషయం. అవి ఇన్స్టెన్సెస్ చెప్తారు. అది కూడా దాని మీద కూడా చెప్పచ్చు. మరి ఏముంటుంది? కాన్స్టిట్యూషన్ బయట మొరాలిటీ చెల్లవు. కాన్స్టిట్యూషన్ మీద ఏది గీస్తే నిలబడుతుందో అదే గీసి నిలబడుతుంది. 498, 497 అడల్టరీ బయట చూసి జోకులు వేసుకుంటున్నారు కదా, అదేమంటుందో తెలుసా మీకు? చెప్తున్నాను. అడల్టరీ మీద ప్రొవిజన్. అది ఏంటి? ఒక అమ్మాయి కనుక ఇంకొక మ్యారీడ్ అయిపోయిన అమ్మాయి కనుక ఒక వేరే అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఎవరితోనే రిలేషన్షిప్ పెట్టుకుంటే, ఆ పెట్టుకున్న వ్యక్తి మీద భర్త కేసు వేయచ్చు. అమ్మాయిని అక్యూజ్డ్గా చూపించారు. అందులో ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో ఆ అబ్బాయి మీద కేసు పెట్టచ్చు. ఎవరు? భర్త, ఆ అమ్మాయి భర్త. ఆ విధంగా పెట్టింది. అదే ప్రొవిజన్ మనకు మగవాళ్ళకి లేదు. తీసుకుని ఇలా తిప్పండి. హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వెళ్ళారు, అది అమ్మాయి వైఫ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి వేరే అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి మీద శిక్ష పెట్టచ్చా? లేదు. ఇక్కడ ఏం కనబడుతుంది? డిస్క్రిమినేషన్ కనబడుతుంది. అది హెజిమనీ అనమాట. అంటే సుప్రీంకోర్టు ఏమంది? నా భార్య నా చాటల్, ఒబీడియంట్ వైఫ్, ఆ జడ్జిమెంట్ ఇస్తుంది. ఏంటి? ఏ వైఫ్ మంచి అమ్మాయి? ఒబీడియంట్ వైఫ్. ఒబీడియంట్ వైఫ్ కాన్స్టిట్యూషన్లో ఉందా? ఎక్కడ ఉంది? అది పర్సెప్షన్. ఒక మనిషి ఉన్నాడు, ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంది,
అతను ఏముంటుంది, భార్య ఫ్రెండ్లో మాట్లాడిన వాడికి తప్పు అనిపించదు. ఒకడు ఉన్నాడు చాలా ట్రెడిషనల్ మైండ్ సెట్, కన్సర్వేటివ్, వైఫ్ నోరెత్తి మాట్లాడితే తదుగో నో డిసొబీడియన్ అంటాడు. అవునా? ఒబీడియన్స్కి ఏముంది? ఆ ప్రొవిజన్ ఏం చేస్తుంది, ఆడవాళ్ళని మగవాళ్ళ చాటల్ ప్రాపర్టీగా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళే అమ్మాయి ఉందనుకోండి, హస్బెండ్కి అనుమాన రోగం ఉంది, ఆ అమ్మాయి బయటికి వెళ్ళే అమ్మాయిని కొలీగ్తో మాట్లాడుతుండగా చూశాడు, వెళ్ళి ఆ అబ్బాయి మీద కేసు పెడతాడు. ఆ అమ్మాయి పని చేసుకోగలదా? హౌ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్? మరి అప్పుడు ఏం చేస్తారు? సుప్రీంకోర్టు ఇదంతా చూసి వివక్ష ఏ రూపంలో ఉన్నా కూడా ఆ ప్రొవిజన్ వల్ల వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది. వివక్ష ఏ రూపంలో ఉన్నా కూడా ప్రతిదీ పికప్ చేసి కింద రూట్స్ నుంచి తీస్తున్నారు బయటికి. ఎందుకంటే టు ప్రొవైడ్ ఎ కంజీనియల్ అట్మాస్ఫియర్. మీరు ఎదగడానికి ఒక మొక్క ఎదగాలంటే కొంత ఒక వాతావరణం కావాలి. అలాగే ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలు యాక్చువల్లీ మొక్క కాదు ఏం కాదు అని ఐ డోంట్ అగ్రీ విత్ ఆబ్జెక్టిఫైయింగ్. మనం చాలా మంది అబ్బాయిలకి చెప్తాం, ఏం చెప్తాం, బాబు మీ చెల్లి లాంటిది, అక్క లాంటిదే కదా. అవసరం లేదు అది. ప్రతి హ్యూమన్ బీయింగ్కి రెస్పెక్ట్ అవసరం. దాदी है, नानी है, फोटो है, अब हम नहीं है क्या, हम है ना, వి ఆర్ వి, అంతే కదా. దానికి ఒకరిని సెన్సిటైజ్ చేయడానికి ఒక అమ్మ అయితేనే, అక్క అయితేనే ఇలా బిహేవ్ చేస్తే చెప్పాల్సిన అవసరం లేదు. యూ షుడ్ రెస్పెక్టెడ్ యాజ్ వి ఆర్. మదర్హుడ్ ఒక అమ్మాయిని డిఫైన్ చేయదు. ప్రతి బాడీ రిప్రొడక్టివ్ రైట్స్ కూడా అమ్మాయికి ఉంది. అమ్మాయి కావాలంటే ఉంచుకోవచ్చు, ఆ అమ్మాయికి హెల్త్కి సపోర్ట్ చేయట్లేదు, గర్భం అంటే తీసేసుకునే రైట్ కూడా మదర్కి ఒక్కరికే ఉంది. సో ఇది అంటే మీరు జెండర్ స్టీరియో టైప్ థింకింగ్ మానేస్తారని మీకు కొన్ని అనెక్డోట్లో చెప్పాను. సబ్జెక్ట్ ప్రాపర్ ఏంటంటే, ఒకటి నా చిన్న అడ్వైస్ ఏంటంటే, ఆ అమ్మాయిలు చాలా మంది, మీరు ఇంకా చాలా ఇదిగా ఉన్నారు, ఒక దగ్గర కూర్చొని హీ అని అవుతూ ఉంటారు. అది చాలా మంది మోటివేటర్స్ చెప్తున్నారు. గిగ్లింగ్ ఈజ్ నాట్ గుడ్. గిగ్లింగ్ ఈజ్ సైన్ ఆఫ్ వీక్నెస్. అబ్బాయిలు చేయరు, మీరు గమనించారా? ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మూడో అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ గురించి మనకు అనవసరం. ఒకవేళ if at all she has some affair, who are we to judge her? Maybe her affair boyfriend whom she later marry may be more agreeable than what your arranged marriage is. You'll end up in miserable marriage. అర్థమైందా? మనం ఎవరు చెప్పగలం? మనం అనుకుంటాం సరే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి she has a boyfriend. Why should we have problem with it? అది అమ్మాయి స్టిగ్మటైజ్ చేయక్కర్లేదు. ఇఫ్ ఇట్ ఆల్ ఆ చాయిస్ ఇస్ రాంగ్ అనుకోండి, షీల్ పే ఫర్ ఇట్. అవునా? ఒక్కోసారి ఆ అమ్మాయి చాయిస్ కరెక్ట్ అవుద్ది, షీ లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్ మ్యారేజ్ చేసుకుంటుంది. సో కాల్ ట్రెడిషనల్ మైండ్ సెట్ లో వెళ్తే ఆ అమ్మాయి డౌరీ ఇస్తారు, వాళ్ళు మ్యారేజ్ రన్స్ ఇన్ టు రాక్స్. డౌరీ ఇచ్చి డౌరీ పోయే వాడు వెదవుతాడు. దేనికి మంచి? అందుకని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. లవ్ మ్యారేజ్ అందరు చేసుకోవచ్చు, కానీ అప్లై యువర్ మైండ్, డిసర్న్, పవర్ టు డిసర్న్. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడాం, కొంతమంది చాలా స్వీట్గా షుగర్ కోటెడ్ వర్డ్స్ మాట్లాడతారు, కానీ ఇంటెన్షన్స్ వేరు. వీ షుడ్ పవర్ టు డిసర్న్ డెవలప్ చేసుకోవాలి. అది ఎలాగ డెవలప్ అవుతుంది? చాలా బ్యాలెన్స్డ్గా ఉండి మంచి బుక్స్ చదివితే, మంచి లిటరేచర్ చూస్తే ఒక మనిషి యొక్క మంచి చెడులు అనేది ఓవర్ పీరియడ్ 18 లోపల అయితే రాదు. అది ఓవర్ 25, 22, 23, 24, 25 బియాండ్. అందుకని ఫినాన్షియల్గా సెటిల్ అవ్వకుండా మ్యారేజ్ చేసుకుంటే ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది అది. మరి అవునా? తర్వాత కమింగ్ టు ద సబ్జెక్ట్ ప్రాపర్, ర్యాగింగ్ యాక్ట్. మనకి ఏముంది, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోని, విద్యా వ్యవస్థలోని ర్యాగింగ్ ఫ్రీ ఉండాలి. ఫస్ట్ మనం జాయిన్ అయ్యేటప్పుడే మన దగ్గర నుంచి ఒక ఫారం తీసుకొని మన ర్యాగింగ్ పాల్పడడం అనే ఒక అండర్టేకింగ్ ఇచ్చే జాయిన్ అవుతాం. ఫెడరల్ ప్రిన్సిపల్గా చూపిస్తున్నారు ఫారం, అది చూసుకుంటే. అయితే ఏమైంది, ఒక మనిషిని ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిల దగ్గర ఈ రకమైన ర్యాగింగ్ కాదు, కానీ ఒక రకమైన ర్యాగింగ్ చెప్తాను నేను. 2-3 అమ్మాయిలు కలుస్తారు, చాలా అబ్బాయిల కన్నా నేను అమ్మాయిలని ఎక్కువ తప్పుపడతాను ఈ విషయంలో. అబ్బాయిలు ఇంకా మంచిగా ఉంటారు మీకన్నా. మెన్నే చాలా నయం, చాలా క్రూరంగానే ఉంటారు. అందుకే మీకు చెప్దామని వచ్చాను నేను. వాళ్ళు చెప్పైనా పర్వాలేదు, కాదు భయమైనా ఉంటుంది పాపం. మీరేం చేస్తారు, 2-3 అమ్మాయిలు చేరి ఒక అమ్మాయిని పట్టుకుని, ఆ అమ్మాయికి ఆస్తి అమ్మాయికి ఉందనుకోండి, ఆ అమ్మాయి, మా కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉండేది, పాప అమ్మాయి చాలా అమాయకంగా ఉండేది. ఆ అమ్మాయి మీద ఒక చిన్న రూమర్ తీసుకొచ్చారు. ఏమని,
షీ హాజ్ బాయ్ ఫ్రెండ్ అని. అది ఆ అమ్మాయి చాలా సీరియస్ తీసుకొని మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది తర్వాత అమ్మాయి. తప్ప కదండి. తర్వాత వాళ్ళ చుట్టాలకు కూడా వెళ్ళిందంటే అది చాలా విషయం, ఇది చాలా ఇదేంది అమ్మాయి. అది ఎవరు హూ హెస్ టు బి బ్లేమ్డ్? నీకెందుకు అసలు, ఎవరికైనా ఎందుకు? మీరు చదువుకోవచ్చు కదా. అమ్మాయిలకి సపరేట్ స్టాండర్డ్స్ ఆఫ్ మోరల్ ఎథిక్స్ ఉండవు, అబ్బాయిలకు ఒక సపరేట్గా ఉండే ఇది ఉండవు. పాష్గా ఉన్న అమ్మాయిలు అందరూ చెడ్డోళ్ళు కాదు, ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయిలు అందరూ మంచోళ్ళు కాదు. నీరజ భానోత్ చూసారా మీరు సినిమా? మంచి మూవీస్ చూడండి. నీరజ భానోత్ ఏంటి, షీజ్ ఎ డైవర్సీ, పైలట్ అవుద్ది అమ్మాయి, చాలా మోడర్న్గా ఉంటుంది. మనం చూస్తే ఏమనుకుంటాం, ఎవరైనా పాష్ పీపుల్ కొంతమంది సర్వీస్ చేస్తారు. సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు గాడ్. సర్వీస్ మనం టెంపుల్కి వెళ్ళి శివుడికి జలవే వేయక్కల్లా, మన మనసులో లోపల ఆంతరంగికంగా కరెక్ట్గా ఉండాలి. మనం హెల్ప్ చేసామా, ఎవరి గురించి అని తప్పుగా మాట్లాడే అనకాల అవన్నీ చేస్తారు లేడీస్ దగ్గర. నేనున్నది గమనించి ఏంటంటే పక్క ఉన్న అమ్మాయిని ఇచ్చేయడం, ఎదుర్కొన్న అమ్మాయిని టార్గెట్ చేయడం, రూమర్స్ పుట్టించడం, సింగిల్ చేసేసి ఒక అమ్మాయిని ఏడిపించడం, అవన్నీ ఉంటాయి తప్పై. ఎంతో పెద్ద పెద్ద కాజెస్ ఒక అమ్మాయికి సపోర్ట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చింది అక్కడ పొలిటికల్గా చట్టసభలో, అది ఎప్పుడు వస్తుందో ఫోర్స్లోకి తెలియదు. వాటికి అందరూ విమెన్ కలవాలి. పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్, వీళ్ళ ఫిడిలిటీ, ఇంకొకళ్ళు ఇది కాదు. మగవాళ్ళు అయితే మాట్లాడుకోరు కదా. కామన్ కాజ్ ఏది, కామన్ కాజ్ మేము కలవాలి కదా చేతులు. మీ దగ్గర మాట్లాడితే కొంచెం సీరియస్ అవుతుంది, కానీ వీ హ్యావ్ నథింగ్ టు లూజ్. వర్కర్స్ ఆఫ్ లేబర్ యునైట్, వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ చేంజ్ అంటారు. ఏమండి, ఒక కాజ్ మీద ఉన్న వాళ్ళు కలవాలా? వీ హ్యావ్ గ్రేటర్ కాజ్. మనకు వేరే సీరియస్ కన్సర్న్ ఉన్న కాజెస్ ఉన్నాయి. ఫస్ట్ కన్సీవ్ అయ్యేటప్పుడు అబ్బాయి కావాలి అనుకుంటారు. అది కూడా జెండర్ ప్రిఫరెన్సెస్ కూడా ఆడవాళ్ళలో ఉంటున్నాయి ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఉన్న అలౌ చేయకూడదు అలాంటి, అవునా? అబ్బాయినే ఎందుకు కావాలనుకోవాలి? అమ్మాయిని కానీ ఆ వాతావరణం అమ్మాయికి సరిపడే చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయరు ఆడవాళ్ళు? మొక్కులు కనేసి పెట్టేసి ఇచ్చేసా. PCPNDT యాక్ట్లో సెక్స్ సెలక్షన్లో చాలా మంది ఆడపిల్లలు బర్త్లోనే చచ్చిపోతున్నారు, తెలిసినా మీకు? మనకి ఎంత చేయాలి కాంట్రిబ్యూషన్, మీకు ఎవరికి అనిపించలేదా? ఈజ్ ఇట్ నా హార్డ్ రెండింగ్గా అనిపించట్లేదా? మీరు ఎవరైనా అనుకుంటున్నారా ఈ మినాయిస్ని ఫైట్ చేయాలని? చెప్పండి, స్పీక్ అవుట్. ఎవరినైనా మూవ్ అయిందా, నీకైందా? స్పీక్ అవుట్. సిగ్గుపడ్డా నాజుగ్గా ఉండడం అనేది వర్చ్యూస్ కావు, వీక్నెస్. అవన్నీ మోటివేటర్స్ చెప్తున్నారు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మోటివేటర్స్. ఇండియాలో ఒక వెస్ట్రన్ కల్చర్ని మనం తిట్టుకుంటాం. ఒక మనిషి, ఒక లేడీ, ఒక జంట వెళ్తున్నప్పుడు ఇద్దరు ప్యాంట్ షర్ట్స్ వేసుకొని వెళ్తారు. అందులో మగ ఎవరో ఆడెవరో తెలియదు. ఆ లేడీ ఏమి ప్యాంట్ షర్ట్స్ వేసుకున్నందుకు సిగ్గుపడదు ఆవిడ. అదే మన ఇండియన్ అమ్మాయి రివీలింగ్ క్లాత్స్ వేసుకుంటే 101 వంకర్లు తిరుగుతారు. అయ్యి బాబోయ్ కోయి దగ్గర ఎందుకు చూస్తుంటే మనకి అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వెందుకు వేసుకున్నావు? మైండ్ సెట్ అనేది డ్రెస్సింగ్తో మోడర్న్ కాదు, మోడర్న్ డ్రెస్సింగ్తో పాటు మోడర్న్ మైండ్ సెట్ తీసుకొచ్చుకోండి. అదంటే ఏంటి, పక్క అమ్మాయిని ప్రేమించండి ఫస్ట్. ఎవరినైనా ఒకరిని లేడీస్ ఉంటే పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళకు ఉన్నవి ప్రేమించండి. వి ఆల్ లవ్ మెన్స్ వరల్డ్ కదా, ఏదైనా ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి, అలాంటి చేయకండి. స్పీకప్, అవసరంగా మాట్లాడాలి. పక్కింట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంటే కేసు పెట్ట సాక్ష్యాన్ని పిలిస్తే చెప్పాలి. ఇట్స్ నాట్ ఓకే టు బి బీటన్ అప్. కొడితే ఊరుకోకూడదు, వైలెన్స్ ఇంట్లో తీసుకోకూడదు. సన్ ప్రిఫరెన్స్ ఉంది, అవన్నీ చేంజ్ చేయాలంటే మీరు మారి సొసైటీకి మంచి కాంపిటెంట్గా మీరు నిరూపించుకుంటే అంతే కదా. లేకపోతే నీకేం ప్రయారిటీ ఉంటుంది? మీ అన్నయ్యకి ఉంటుంది. మీ నాన్నకి 5 మార్కులు వచ్చినా నీకు 25 మార్కులు వచ్చా ఏముండదు. నువ్వు నించొని నేను ఇచ్చేస్తానే పక్కింట్లో, అమ్మో అదిగో నీ పేరేంటి, యామిని చూడు ఎంత బాగా ఎదిగిందో, వాళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటుంది, అమ్మాయిని కన్నాలే అనుకుంటారు. యామిని పక్క ఇంటి అబ్బాయితో ఎవరు సమ్ ఎక్స్ ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్ళిపోయింది, మా పుట్టిల్లుగా మెట్టిల్లు ఇంపార్టెంట్ వెళ్ళిపోయింది అనుకోండి. అమ్మ బాబు ఎక్కడ అమ్మాయిలా బాబు, వీళ్ళు పెళ్ళప్పుడు కాయాలి, తర్వాత కట్నాలు ఇవ్వాలి. కట్నం కూడా డైవర్స్కి ఏంటి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద డౌరీ ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరం. మ్యారేజ్ మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? కూర్చొని చెప్తాను నేను. మీరు ఇప్పుడు ఒక మ్యారేజ్ వచ్చింది,
మీరు ఆ అబ్బాయి మీకు డౌరీ అడిగాడు, ఇప్పుడు షాప్కి వెళ్ళాము, ఆ షాప్లో 10,000కి వస్తువు ఉంది, వాడు 10,000కి మీకు 5,000కే కావాలి, అక్కడ ఏం చేస్తారు? వాడు ఇవ్వడు, కొనుక్కోవడం మానేయండి. నువ్వు డబ్బులు ఇచ్చి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారు మ్యారేజ్? మీరు నెగోషియేషన్స్ అక్కడే మీకు ప్రాబ్లం ఉంది. ఏం పెళ్ళప్పుడు టాక్స్లో ఏమవుతుంది? అమ్మాయి నీకు వంటలు వచ్చా, వచ్చా, మా వాడికి చాలా ఒబీడియంట్గా ఉంటే ఇది కానీ ఇది ఉండదు అన్నీ చెప్తారు టర్మ్స్. అప్పుడు మీరేం చెప్పాలి? నాకు ఇవి వచ్చు, నేను ఇంత చదువుకున్నా, ఈ జాబ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇలా ఉండాలనుకుంటున్నాను అని మీరు ఎందుకు చెప్పరు టర్మ్స్? మీకు మ్యారేజ్ ఇంపార్టెంట్, యూఆర్ డైయింగ్ ఫర్ మ్యారేజ్. అక్కడ మ్యారేజ్ చేసుకోకుండా ఉండండి, అందరు స్టాండ్ తీసుకోండి. ఎందుకు దొరకరు? ఒక్కరితో స్టార్ట్ అవుతుంది ఇది. ఉండాలి, మీకు మ్యారేజ్ ఇంపార్టెంట్. మీరు టర్మ్స్ బెగ్గర్స్ ఆర్ నాట్ చూసెస్ అంటారు. ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అనుకుని లైన్ అప్ అంతే. ఎందుకు ఇస్తున్నారు మ్యారేజ్ లో వచ్చేదానికన్నా పోయే ఉంటాయి. బుక్స్ చదవండి మంచివి. అమ్మాయిలు వోంట్ గెట్ ఎనీథింగ్ ఆఫ్ మ్యారేజ్. చాలా రాడికల్ గా చెప్తున్నా, చాలా మంది నచ్చదు ఇది. యూ వోంట్ గెట్ ఎనీథింగ్. మీ దగ్గర నుంచి కట్నం తీసుకుంటారు, యూ హ్యావ్ టు గో టు అనదర్ హౌస్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ దర్ ఓన్ ఫ్యామిలీ. దే డోంట్ అలౌ యూ టు లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ ఆల్సో. ఏమొస్తుంది మ్యారేజ్ నుంచి? చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు, ఏంటి ఆడపిల్ల కన్నారని బయటకు పంపించేస్తే రోజు తినడానికి ఉండట్లేదు మేడం, ఎంసీ వేస్తారా, డీవీసీ వేస్తారా? అలాంటి పరిస్థితులు. ఎప్పుడైతే మిమ్మల్ని కట్నం మా గురించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారో అక్కడ మేము మిమ్మల్ని చూసి చేసుకోవట్లేదు, గుర్తుంచుకోండి. అది ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. सुना है? इसकी नाम सुना है क्या? सेल्फ रेस्पेक्ट मैटर्स, नॉन नेगोशियबल सेल्फ रेस्पेक्ट. ప్రేమ కి క్విడ్ ప్రోకో ప్రేమ. సో ఇది మీరు చేసే పనులు మిస్చీఫ్ ఏంటంటే నేను గమనించింది, గాసిపింగ్ మానేసేయండి, పక్క అమ్మాయి గురించి చెడ్డగా ఉండడం మానేసేయండి, అమ్మాయికి అవసరమైతే హెల్ప్ చేయండి. తప్పు అమ్మాయి చేస్తుంటే ఆ తప్పుతో మీరు తిరగడానికి, మీ ఫ్రెండ్ ఎవరైనా ఇలాంటి చేసి పిచ్చి పనులు చేసి ఏమైనా చేస్తుందంటే దూరంగా ఉండండి వాళ్ళ నుంచి. తర్వాత ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్లో ఏముందంటే ఎవరినైనా నిర్బంధిస్తే 2 ఏళ్ల శిక్ష, తర్వాత 5,000 ఫైన్. ఏమైనా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయినా, కొట్టినా, ఏమైనా చేసినా 5 ఏళ్ల శిక్ష, 10,000 ఫైన్. తర్వాత వాళ్ళు ఏమన్నా చనిపోతే 10 ఏళ్ల శిక్ష, 50,000 ఫైన్ ఉంది. 6 నెలల కన్నా ఎక్కువ కనుక పనిష్మెంట్, జైలు శిక్ష పడితే వేరే ఇన్స్టిట్యూషన్లో కూడా చేరే పరిస్థితి లేదు. టోటలీ యువర్ ఫేట్ ఈజ్ సీల్డ్. అర్థమైందా? సో ర్యాగింగ్ మీరు కూడా చాలా మంది చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు యు ఆర్ మోర్ డేంజరస్ దాన్ మెన్ అంటాను నేనంటే. అందరూ అబ్బాయిలు చెడ్డోళ్ళు కాదు, యు ఆర్ ఆల్సో అట్ ఫాల్ట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ మీ వల్ల కూడా వస్తున్నాయి కాబట్టి. అలాంటి ఏమైనా ఉంటే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. మంచిగా ఉండండి, మంచి సమాజం వచ్చేలాగా అటువైపు వర్క్ చేయండి, వాల్యూస్ పెంచుకోండి. గిగిల్ చేయొద్దు, నాజుగా ఉండాల్సిన అవసరం లేదు. నాజుగా ఉండడానికి అమ్మాయికి ఆభరణం మాత్రం ఏం కాదు, అది అమ్మాయి వీక్నెస్. అది టఫ్గా ఉండండి. మన దిశ కేసులో ఏమైంది తెలుసా? ఆవిడ వెటర్నరీ డాక్టర్, షీఈ్ హైలీ అకంప్లిష్డ్. ఏం చేసింది ఆవిడ? సిగ్గుపడి లైట్లో ఉంటే అందరూ అమ్మాయిని చూస్తున్నారని చెప్పి ఏమీ లేని ఒక చిన్న కాయ్గా ఒక వెలుతురు లేని ప్లేస్లో వెళ్ళి నిల్చుంది. 4 తీసుకెళ్ళి ఆ అమ్మాయి బ్రూటల్గా మర్డర్ చేశారు. అది వీక్నెస్సా కాదా? సైన్స్ బోల్డ్గా ఎందుకు లేదు, గట్టిగా ఎందుకు అరవరు? లైట్ ఉన్న ప్లేస్ దగ్గరికి